హాయ్, ఇవాళ బ్రాప్ ఫోర్స్ ఫంక్షన్ తో ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దామండి. ఇక్కడ ఒకే కాలంలో అన్ని నేమ్ సాలరీ అనేది ఇలా ఉన్నాయన్నమాట. నేమ్ పైన నేమ్ కింద సాలరీ అలా ఉన్నాయన్నమాట. ఓకేనా, నేమ్ సాలరీ ఇలా అన్ని డివైడ్ అయి ఉన్నాయి. సో ఇప్పుడు మనము యాక్చువల్లీ మనకు రిక్వైర్మెంట్ వచ్చేసి దీనిలో ఒక రోలో నేమ్ రావాలి, ఒక రోలో సాలరీ రావాలి, అలా ఉండాలి కదా. సో అలా రావాలంటే మనము బ్రాప్ రోస్ అనేది ఉపయోగించవచ్చు. బ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ సెలెక్ట్ చేసుకోండి. డేటా ఏదైతే ఉందో ఆ డేటా సెలెక్ట్ చేసుకోండి. కామా ఇచ్చేసి ఇప్పుడు నేమ్ సాలరీ ఉంది అనుకోండి, 2 rows లో మనకి స్ప్రెడ్ కావాలి కాబట్టి 2 rows అని ఇచ్చేసి 2 అని ఇచ్చేసి రోస్ వేసామనుకోండి, ఇలా మనకి కావాల్సిన విధంగా అయితే మనకి డేటా అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, అలా విధంగా ఒకవేళ 3 ఉన్నాయి అనుకోండి, 3 rows లో ఐడి నేమ్ సాలరీ, ఇక్కడ ఐడి నేమ్ సాలరీ ఉందండి. ఓకేనా, ఐడి నేమ్ సాలరీ ఉంది. సో దీన్ని స్ప్రెడ్ చేయాలంటే సేమ్ వ్రాప్ రోస్ ఓపెన్ బ్రాకెట్ ఇది సెలెక్ట్ చేసుకోండి, డేటా సెలెక్ట్ చేసుకోండి, కామా 3 ఇవ్వండి. అంటే ఐడి ఒక దాంట్లో, నేమ్ ఒక దాంట్లో, సాలరీ ఒక దాంట్లో. సో హాయ్, ప్రీవియస్ వీడియోలో మనము వ్రాప్ రోస్ అయితే చూసామండి. ఇలా వ్రాప్ రోస్ అయితే చేసాం కదా. సో ఇప్పుడు వ్రాప్ కాలమ్స్ చూద్దామండి. అంటే కాలమ్స్ లో అంటే వ్రాప్ కాలమ్స్ లో ఎన్ని కాలం వ్రాప్ కావాలి అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, మెటీరియల్ అన్ని ఒక దగ్గర వచ్చింది, ఆ ప్రైస్ అంతా ఒక దగ్గర వచ్చింది, అండ్ సేల్ క్వాంటిటీ అంతా ఒక దగ్గర వచ్చిందండి. ఇప్పుడు మనము వ్రాప్ కాలమ్స్ వేసి మనకు కావాల్సిన విధంగా మన డేటా అయితే తెచ్చుకోవచ్చు అనమాట. వ్రాప్ COLS వ్రాప్ కాలమ్స్ అంటే ఈ కాలంలో స్ప్రెడ్ చేయాలి. ఎన్ని వరకు స్ప్రెడ్ చేయాలండి? 1 2 3 4 5 6 అంటే మెటీరియల్ తో సహా కలిపి, ప్రోడక్ట్ తో సహా కలిపి 6 కాలమ్స్ వరకు 6 అంటే 6 స్ప్రెడ్ చేయాలన్నమాట కాలమ్స్ లో. ఓకేనా, సో ఇలా రో అంటే ఇలా రో స్ప్రెడింగ్, ఇలా మన కాలమ్ స్ప్రెడింగ్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ చేసుకున్నాను డేటా సెలెక్ట్ చేసుకొని కామా 6 ఇవ్వగానే రైట్ ఇలా మనకి కావాల్సిన డేటా అయితే వ్రాప్ అవుతుంది. థ్యాంక్ యూ.